హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఈ మాడిపోయిన గిన్నెను చూపిస్తుందని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. ఇంతలా మాడిన గిన్నెని తలతలా మెరిపించేద్దాం, వచ్చేయండి. నాకు తెలిసిన వాళ్ళు హోటల్లో పని చేస్తుంటారు. వాళ్ళను అడిగాను, మీరు గిన్నెలు మాడిపోతే ఎలా క్లీన్ చేస్తారని అడిగితే హోటల్లో మాడిపోయిన గిన్నెలను ఎలా క్లీన్ చేస్తారనేది క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం చెప్పారు. నేను ఆ టిప్ని ట్రై చేశాను, చాలా బాగా వర్క్ అయింది. కాబట్టి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేలోపు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మాడిపోయిన గిన్నెను తీసుకొని ఎక్కడి వరకు అయితే మాడిందో అక్కడి వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళలో 1 స్పూన్ డిటర్జెంట్ పౌడర్ని వేసుకోవాలి. మీ ఇంట్లో వాడే ఏదైనా డిటర్జెంట్ పౌడర్ని యూస్ చేయొచ్చు. అందులోనే 1/2 స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. గిన్నె ఎక్కువగా మాడి ఉంటే 1 స్పూన్ వంట సోడా వేసుకోండి. అందులోనే మనం డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అది 1 కప్ వేసుకోవాలి. నేను వాడే కంపెనీ అనే కాదు, మీ ఇంట్లో ఏదైతే యూస్ చేస్తుంటారో అదే లిక్విడ్ని వేసుకోండి. ఆ లిక్విడ్ కూడా లేదనుకుంటే మనం ఇంట్లో హెయిర్కి వాడే షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ వేసుకోవచ్చు. ఏదైనా యూస్ చేయొచ్చు. ఈ డిష్ వాషర్ లిక్విడ్ని కూడా మీకు గిన్నె మాడిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక పాడైపోయిన నిమ్మకాయను తీసుకోండి. అంటే ప్రజెంట్ నా దగ్గర పాడైంది అదొక్కటే ఉంది కాబట్టి అది యూస్ చేస్తున్నాను. మామూలుగా అయితే మీ దగ్గర డ్రై అయిపోయిన నిమ్మకాయని కూడా యూస్ చేయవచ్చు. అది కూడా లేదంటే నిమ్మ తొక్కలనైనా కూడా యూస్ చేయొచ్చు. నిమ్మ రసం మొత్తం పిండేసి ఆ తొక్కలను కూడా ఆ వాటర్లోనే వేసేయాలి. అన్ని వాటర్లో వేసేసి స్టవ్ని పెద్దగా పెట్టుకోవాలి. వాటర్ వేడెక్కగానే మనకి నురగ పైకి వస్తుంది. కింద ఉన్న డస్ట్ మొత్తం పైకి తేలుతుంది. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం డిటర్జెంట్ పౌడర్, డిష్ వాషర్ లిక్విడ్ ఇవన్నీ వేసాం కాబట్టి నురగ ఎక్కువగా వస్తుంది. ఇలా వాటర్ పొంగుతున్నప్పుడు స్పూన్ పెట్టి కలపాలి, లేదంటే అవి మొత్తం పొంగిపోతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. మరీ చిన్నగా కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే కింద మాడిపోయింది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి చిన్నగా పెడితే దానికి అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా నురగ ఎక్కువగా అనిపించినప్పుడు 1 స్పూన్ తీసుకొని ఆ నురగను మొత్తం తీసేయాలి. దీనివలన వాటర్ మరగడానికి ఈజీగా ఉంటుంది. నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ తీసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కింద మాడిపోయింది గట్టిగా పట్టుకొని ఉంటుంది కాబట్టి మరిగేటప్పుడు అది మెత్తబడి కలిపినప్పుడు ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఇలా కంటిన్యూస్గా ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు కదపకుండా ఉంచాలి. తర్వాత స్పూన్ తీసుకొని మరొకసారి కలపడం వలన ఇంకా కింద ఏమైనా మెత్తబడి ఉన్నాయో అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మాత్రం ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేయకూడదు. ఏదైనా ఒక డబ్బాని తీసుకొని వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఈ గలీజ్ వాటర్ని ఫిల్టర్ చేయడం ఎందుకు, పడేస్తే సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ ఈ వాటర్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఎక్కడైనా జిగటగా మరకలు ఉంటాయి కదా, అక్కడ ఈ వాటర్ని స్ప్రే చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆగి క్లీన్ చేస్తే చాలా బాగా మరకలు క్లీన్ అయిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం అందులో డిటర్జెంటు, డిష్ వాషర్ ఇవన్నీ వేసాం కదా, అవి కూడా వేస్ట్ అవ్వద్దు. కాబట్టి అలా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. బాత్రూమ్ టైల్స్పై కూడా వదలని మరకలను ఈ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేయడం వలన చాలా బాగా క్లీన్ అయిపోతాయి. చూసారా, మాడిపోయింది మొత్తం ఇలా ఫిల్టర్ చేస్తే వచ్చేసింది. ఇలా ఒక స్టీల్ పీస్ని తీసుకొని దానికి కొంచెం సబ్బు అంటించుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ స్టీల్ పీస్కి జిడ్డులాగా అంటుకుంటుందేమో అని అనుకుంటారు, కానీ అస్సలు అంటుకోదు. మొత్తం క్లీన్ చేశాక చూపిస్తాను చూడండి. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. అసలు ఎలాంటి మరక అనేది కూడా ఉండదు. కొత్త గిన్నెలు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కొత్తగా గిన్నెలను తీసుకున్నప్పుడు ఎలా అయితే తలతల మెరుస్తాయో ఉంటే మాడిపోయిన గిన్నెలని ఈ ప్రాసెస్లో కనుక క్లీన్ చేసుకుంటే సేమ్ కొత్త గిన్నెల్లాగానే తలతల మెరుస్తాయి. మీకు కూడా ఈ టిప్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకనే మీతో ఈ వీడియోని షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా గిన్నెలు మాడిపోయినప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యి గిన్నెలను క్లీన్ చేసుకోండి. రిజల్ట్ ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.